వైసీపీకి ఇవాళ రాజకీయంగా అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే తీవ్రమైన షాక్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కోల్పోవడం. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రణాళికలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించగా అదే విశాఖలో ఇప్పుడు వైసీపీ చేతులెట్టింది. ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పై ఏకపక్షంగా ఆమోదం పొందింది. మొత్తం 97 మంది సభ్యులున్న కార్పొరేషన్ 72 మంది కార్పొరేటర్ల అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. వైసీపీ వర్గాలు ఈ ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరడంతో కూటమి బలం పెరిగింది. గతంలో మేయర్ పదవిని సునాయాసంగా కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు అదే పదవిని కోల్పోవడం పార్టీకి భారీ నష్టం. ఈ పరిణామంతో కూటమికి మరిన్ని బలాలు చేకూరుతున్నాయి. ఇప్పటికే పలు స్థానిక సంస్థల్లో మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు విజయవంతంగా సాధించిన ఎన్డీఏ కూటమికి ఇప్పుడు జీవీఎంసీ కూడా చేరినట్లయింది. మిగిలిన పదవీకాలం కేవలం 8 నెలలే అయినా విశాఖపై పట్టు సాధించేందుకు ఇదే సరైన సమయంగా భావించి మేయర్ పీఠం తమకే సాధించాలన్న దిశగా కూటమి అధిష్టానం వ్యూహం రచించింది.